హాయ్ ఎవ్రీవన్, అస్సలాము అలైకుమ్. ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. సో బిజీ షెడ్యూల్స్ వల్ల వీడియో పెట్టలేకపోయాను, కానీ ఇప్పటి నుంచి వీడియో పెడతాను. సో గైస్, ఈరోజు వచ్చేసి మనము ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న అండ్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ని రీక్రియేట్ చేస్తాము. సో ఈ డిజైన్ వచ్చేసి మనకు ఇంకా ఇండియాలో అవైలబుల్ లేదు. ఇది పాకిస్తాన్ డిజైన్ అన్నమాట. సో దీన్ని మనం ఈరోజు రీక్రియేట్ చేద్దాము. సో చూడండి, దీనికోసం నేను ఇక్కడ పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను 2.5 మీటర్ తీసుకున్నాను. సో ఈ కలర్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూశాను. సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఈ కలర్ ని చూస్ చేసుకున్నాను. సో అలాగే చూడండి, నేను ఇక్కడ మల్టీ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి లాస్ట్ సైజ్ అన్నమాట, 2 mm. ఇంకా దీనికంటే తక్కువ అయితే ఏది ఉండదు. సో ఇది నేను వచ్చేసి మీకు చూపించడానికి ఇక్కడ 5 తులాలు తీసుకున్నాను, కానీ రియాలిటీగా వచ్చేసి నాకు ఇది నియర్లీ 10 తులాల వరకు కంప్లీట్ అయ్యింది. అలాగే నేను ఇక్కడ గ్లూ తీసుకున్నాను. ఈ గ్లూ వచ్చేసి B7000 గ్లూ యూజ్ చేయడం వల్ల మనకు నార్మల్ గ్లూ కంటే ఈ గ్లూ చాలా బెటర్. ఇలాంటి ఇలాంటి స్టోన్స్ దగ్గర మనము ఈ టైప్ గ్లూ యూజ్ చేయడం చాలా బెటర్. సో చూడండి, ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాము. సో ముందుగా వచ్చేసి మనము దుపట్టా డిజైన్ చేద్దాము. దీనికి వచ్చేసి నేను 2.5 మీటర్ తీసుకున్నాను కదా. సో మనం ఈ కార్నర్లో వచ్చేసి ఇక్కడ డిజైన్ వేసుకుందాము. డిజైన్ కోసం ప్యాటర్న్ మనం డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసుకున్నాను. ఈ ఫ్లవర్ టైప్ నేను డ్రాయింగ్ చేసుకున్నాను. సో మీరు వచ్చేసి దీన్ని కొంచెం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనము రోజ్ ఫ్లవర్ లాగా, లోటస్ లాగా కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను చూడండి, ఇక్కడ నేను ఈ పేపర్ని ఈ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసుకొని పైన మనం డిజైన్ వేసుకున్నాం కదా. సో దానిపైన నేను గ్లూ ఇలాగా వేసుకున్నాను. తర్వాత చూడండి, ఇలాంటి ఒక టైప్ పిన్ తీసుకొని ఆ పిన్కి లైట్గా గ్లూ యాడ్ చేసేసి మనము స్టోన్స్తో ఇలాగా దీనిపైన పెట్టుకుంటూ రావాలి. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనము నార్మల్గా కొంచెం పెద్దది కూడా చేసుకోవచ్చు, అయితే చిన్నది చేసుకోకూడదు. ఎందుకంటే చిన్నది చేసుకుంటే మనకు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. సో చిన్న చిన్న ఫ్లవర్స్ కాబట్టి అంతా కంప్లీట్ అయ్యే వరకు చాలా టైం పడుతుంది. దీన్ని నేను వచ్చేసి ఈ ఫ్లవర్ని మీడియం సైజులో నేను పెట్టుకున్నాను. ఇంకా కొంచెం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. ఈ షేప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని సైడ్లో కూడా ఇలాగే గ్లూ పెట్టేసుకొని మనం స్టోన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను వచ్చేసి ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, మీరు ఇలాంటి టైప్ వర్క్ వేసేటప్పుడు ఆరి వర్క్ స్టాండ్ అలా తీసుకోండి. ఎందుకంటే మనం గ్లూ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఫ్లోర్ పైన ఇలాగా మనము పేపర్ పెట్టేసి చేస్తున్నాము. కానీ ఆరి వర్క్ స్టాండ్, మంచం వర్క్ ఇలాంటివి పెట్టుకొని మనము ఈ టైప్ డిజైన్ని రీక్రియేట్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది. కానీ మనకు అందులో సెట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. కానీ నేను ఇక్కడ వచ్చేసి ఇలాగే నేను పేపర్ పెట్టేసుకొని ఇలాగా ఫ్లోర్ పైన నేను దీన్ని డిజైన్ చేస్తున్నాను. ఇది నాకు కొంచెం ఈజీ ప్రాసెస్గా అనిపించింది. కానీ నెక్స్ట్ వీడియోలో మనము ఆరి వర్క్ స్టాండ్లో మనము ఇలా వేరే టైప్ వర్క్ని నేను మీకు చూపిస్తాను. సో ఈ ప్రజెంట్ వచ్చేసి నేను స్టాండ్ అయితే ఏం యూజ్ చేయలేదు. ఇంకొకటి వచ్చేసి మనం ఇలా పేపర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫ్లవరు లేట్గా కూడా మనము అతికించకూడదు. ఎంత లేట్గా అతికిస్తే అది గ్లూ మొత్తం పేపర్కి మొత్తం తగిలిపోయి పేపర్ మనది చినిగిపోవడం జరుగుతుంది. అందువల్ల మనం ఎంత తొందర అయితే అంత తొందరగా దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నా ఫ్లవర్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం తీసుకుందాము దీన్ని నేను ట్రై చేస్తున్నాను తీయడానికి, కానీ మనము ఎక్కడైతే లేట్గా మనది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిందో అక్కడ ఈజీగా వస్తుంది. కానీ మనం ఫస్ట్లో స్టార్టింగ్లో యూజ్ చేసాం కదా, అక్కడ మొత్తం ఇది పేపర్కి అతికిపోయింది. సో చూడండి, నా పేపర్ కూడా చినిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఈ స్టోన్స్ వచ్చేసి ముందులాగా ఉండవు. దీన్ని మళ్ళీ మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, దీని టైం కొంచెం ఆరేటట్టు కొంచెం పెట్టుకోవాలి. ఈ మనం గ్లూ యాడ్ చేసాం కదా, సో ఈ గ్లూ కొంచెం ఆరేంత వరకు కూడా మనము పెట్టుకోవాలి. సో మన పేపర్ ఇది చినిగిపోయింది కాబట్టి వేరే పేపర్ పైన మళ్ళీ డిజైన్ చేసుకోవాలి. ఇలాగే మనము చున్నీ 4 సైడ్స్ కూడా ఇలాగా ఇదే ఫ్లవర్ మోడల్ వేసుకుంటూ రావాలి. సో చూడండి, నేను ఇక్కడ మీకు గ్లూ ఇలాగా పెట్టుకోవడం చూపిస్తాను. సో గ్లూ చూడండి, ఎక్కువ మనం పెట్టకూడదు. ఎందుకంటే ఈ గ్లూ వచ్చేసి నార్మల్గా నేను చెప్పాను కదా, ఆరి వర్క్ స్టాండ్ పైన అలాగైతే గ్లూ ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ మనం పేపర్ పైన వేస్తున్నాం కాబట్టి గ్లూ తక్కువ వేసుకొని యూజ్ చేయాలి. సో ఇది నేను వచ్చేసి వెడ్డింగ్ కార్డ్ పేపర్ తీసుకున్నాను. ఎందుకంటే వెడ్డింగ్ కార్డ్ పేపర్ స్మూత్గా ఉంటుంది. సో దానిపైన నేను ఫ్లవర్ డ్రాఫ్ట్ వేసుకొని ఇలా నేను వర్క్ చేస్తున్నాను. చూడండి, నేను ఈ ఫ్లవర్ కంప్లీట్ అయ్యాక
దీన్ని వెంటనే తీసేస్తున్నాను. ఎందుకంటే చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదా పేపర్కి అతికిపోతుందని. కానీ ఇది వెడ్డింగ్ కార్డు పేపర్ కాబట్టి చూడండి దీని పేపర్ స్మూత్గా ఉంటుంది, అందుకు ఇది చాలా ఈజీగా వస్తుంది. సో మీ దగ్గర కూడా వెడ్డింగ్ కార్డ్ పేపర్స్ ఉంటే ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నార్మల్ పేపర్కి వెడ్డింగ్ కార్డ్ పేపర్కి ఈ విధంగా డిఫరెన్సెస్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనం దీన్ని గ్లూ యాడ్ చేసేసి గ్లూ యాడ్ చేసిన తర్వాత ఇది మనం వెంటనే తీసేస్తాం కాబట్టి కొంచెం గ్లూ పేపర్కి అలాగే ఉంటుంది. సో అది అంతా కూడా తగిలి చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మనము తీసుకోవచ్చు. సో నేను చూడండి ఈ విధంగా దీన్ని తీసేసాను. దీన్ని గ్లూ ఒకటే తీసేసుకోవాలి, ఎందుకంటే మనము కొంచెం దీని పేపర్ కొంచెం ఎక్స్ట్రా తీసేసినా కానీ మనకి ఈ మన డ్రాఫ్ట్ మొత్తము చెరిగిపోతుంది. అందువల్ల మనము మళ్ళీ చూసి తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగే పెట్టుకున్నాను గ్లూని, ఎందుకంటే దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇలాగే పెట్టేసుకొని నేను టోటల్ చున్నీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఓకే గైస్, చూడండి నేను ఇక్కడ చున్నీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. సో చున్నీ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 15 డేస్ వరకు అయ్యింది ఇది కంప్లీట్ చేయడానికి. ఇది చూడండి నేను ఫోల్డింగ్ చేసుకున్నాను, అందువల్ల ఇక్కడ ఇది కొంచెం ఇలాగ ఇవి రెండు ఇలా ఖర్చుకొని పోయాయి. సో ఇక్కడ మనం చూడండి నేను ఇక్కడ ఫ్లవర్ డ్రాఫ్ట్ ఒక్కటే వేసుకున్నాను, కానీ నేను ఇక్కడ మిడిల్లో గ్యాప్ వచ్చింది కాబట్టి లీవ్స్ కూడా వేసుకున్నాను. నేను ఈ లీవ్స్ ప్యాటర్న్ని నేను పేపర్ పైన అయితే వేయలేదు, నేను తర్వాత పేపర్ పైన వేసుకొని దీన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇది మనము ఎందుకు వేసుకుంటామంటే ఇక్కడ మనము కట్ వర్క్ డిజైన్ లాగా యూజ్ చేసుకుంటాము, అందువల్ల నేను ఇక్కడ ఫ్లవర్స్ని లీవ్స్ని పెట్టాను. సో చూడండి మన దుప్పట్టా మొత్తం రెడీ అయ్యింది. ఇప్పుడు మనము దీనిపైన మనం కావాలంటే దీన్ని ఫ్లవర్స్ లేకుండా కూడా అలాగే పెట్టుకోవచ్చు, అంటే లీవ్స్ లేకుండా కూడా అలాగే పెట్టుకోవచ్చు. నార్మల్గా జస్ట్ ఫ్లవర్స్ ఒక్కటి చాలు అంటే అలాగే పెట్టుకోవచ్చు, కానీ మనం ఇక్కడ కట్ వర్క్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇలాగ లీవ్స్ వేసుకున్నాను. నేను ఇక్కడ సేమ్ ఇదే కలర్లోనే డోరీ తీసుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్గా సేమ్ వెల్వెట్ డోరీ అన్నమాట. సో సేమ్ కలర్లో తీసుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ ఎలా ఉందో మనకు అదే విధంగా మనము ఈ డోరీని యాడ్ చేసుకోవాలి. దీనికోసం చూడండి మనము B7000 గ్లూతో ఫస్ట్ యూజ్ చేసుకుందాము, అంటే ఇది దీన్ని అతుక్కుంటుందా లేదా అనేది ఇక్కడ చూద్దాము. సో ఈ షేప్ ఎలా ఉందో అదే షేప్ విధంగా మనము దీన్ని పెట్టుకోవాలి. చూడండి ఇది మనకు చూడడానికి అయితే అతుక్కుంది, కానీ ఇది ఇలాగా చాలా ఈజీగా వచ్చేసింది అన్నమాట. అంటే టైం పడుతుంది చాలా, దీన్ని తొందరగా నేను కంప్లీట్ చేసుకోవాలి, అందువల్ల ఈ గ్లూని నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వేరొక గ్లూ నేను ఫెవి గ్లూని తీసుకున్నాను. సో దీన్ని కూడా ఇలాగా సేమ్ డిజైన్ లాగా నేను దీన్ని వేసుకున్నాను. నెక్స్ట్ డోరీని ఇలాగా పెట్టుకుందాము. సో ఇది కూడా అతుక్కుంటుందో లేదో చూద్దాము. సో గైస్ ఇది కూడా అతుక్కోలేదు. ఇప్పుడు నేను వచ్చేసి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేస్తాను. స్టిచ్చింగ్ వచ్చేసి మనం ఎక్కడైతే గ్లూ యాడ్ చేసుకున్నామో అదే ప్లేస్లో డోరీ పెట్టుకుందాము. సో నేను ఇక్కడ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి నేను ఇక్కడ గ్లూ యాడ్ చేసుకున్నాను కదా, సో అదే గ్లూ ఇప్పుడైతే దీన్ని అతుక్కుంటుంది, అంటే దీనికి టైం పడింది. సో అంత టైం లేదు కదా మన దగ్గర. సో చూడండి ఈ డిజైన్ ఎలా ఉందో అదే మాదిరిగా మనము ఈ డోరీని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. సో ఎక్కడైతే లీవ్స్ తక్కువ ఉన్నాయో అప్పుడు మనము డోరీని బెండ్ చేసుకొని కింది వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఎక్కడైతే మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయో సో మళ్ళీ అదే షేప్లో మనం డోరీని పెట్టుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. సో ఇదే ప్రాసెస్ అన్నమాట చున్నీ మొత్తం అయిపోయేంత వరకు. ఇది మనకు అంటే మనం స్పీడ్గా కూడా స్టిచ్చింగ్ చేయలేము. స్టిచ్చింగ్ చేసేలోపు చాలా టైం పడుతుంది. సో నాకు వచ్చేసి నేను ఇది చాలా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చాను. అంటే మనము చూడండి ఇక్కడ మొత్తం ఈ ఫ్లవర్స్ ఈ లీవ్స్ ఉన్నాయి కాబట్టి స్టిచ్చింగ్ చేసేలోపు చాలా టైం పడుతుంది. నాకు ఆల్మోస్ట్ వచ్చేసి 3 hours వరకు ఇది కంప్లీట్ అయిందన్నమాట. సో గైస్ చూడండి నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నాను, ఈ విధంగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎక్స్ట్రాగా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, ఈ నెట్ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి. సో చూడండి ఇది కట్ చేసుకునేటప్పుడు చూసి కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనము కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం స్పీడ్గా కట్ చేసుకుంటే మనకు డోరీనే కట్ అవ్వే ఛాన్స్ ఉంది. సో అందువలన వచ్చేసి మనం ఇక్కడ కొంచెం చూసి కట్ చేసుకోవాలి. చేసుకోవడంలో కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనం మెల్లిగా కట్ చేసుకుంటాం కాబట్టి.
సో ఇలాగ వచ్చేసి మనము చున్నీ మొత్తము కట్ చేసుకోవాలి. సరేనా, నేను మీకు ఇది మొత్తం కట్ చేసుకొని చూపిస్తాను. సో గైస్ చూడండి ఇది ఎంత బాగుందో. కట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం చున్నీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. సో దీన్ని వచ్చేసి మనము నార్మల్గా ఈ టైప్స్ చున్నీలను మనము ఎక్కువ డ్రై వాష్ చేసుకోవాలి. దీన్ని మనము ఎక్కువ వాటర్లో పెట్టి యూజ్ చేయకూడదు. సో రేర్గా కూడా మనము ఫంక్షన్స్ ఒకేషన్లో యూజ్ చేసుకోవాలి. సో చూడండి ఇది ఫ్లవర్స్ అండ్ ఈ లీవ్స్ చూడండి. ఈ లీవ్స్ చాలా డిజైన్ ఇచ్చాయి, ఎందుకంటే కొంచెం లీవ్స్ని మనము సైడ్లో పెట్టేసి డిజైన్ చేసాం కదా. సో దానిపైనే మళ్ళీ మనం ఇలాగ కట్ వర్క్ డిజైన్ వేసుకున్నాము. సో ఇది మన చున్నీ టోటల్ వీడియో. సో నెక్స్ట్ మనం వచ్చేసి దీన్ని డ్రెస్ డిజైన్ చేసుకుందాము. సో డ్రెస్కి వచ్చేసి నేను సేమ్ 2.5 మీటర్లు తీసుకున్నాను. సో ఇందులో వచ్చేసి మనము 2 మీటర్లు డ్రెస్కి వేసుకుందాము, ఇంకొక 1/2 మీటర్ వచ్చేసి హ్యాండ్స్కి వేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము డ్రెస్ టాప్ కింద నుంచి దీన్ని స్టార్ట్ చేద్దాము. సో కింద భాగం ఎందుకంటే టాప్ మనము కింద వచ్చేసి మనకు స్పేసియస్ ఉంటుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి చూడండి స్టిచెస్లోకి ఒక 1/2 ఇంచెస్ వదిలిపెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటూ రావాలి. సో చూడండి ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా అందరూ వచ్చేసి దీన్ని రెడీమేడ్ అని అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇప్పుడు లెంత్ వైజ్ మనము 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి ఇంకా లైన్స్ వేసుకోవాలి. సో ఇలాంటి డిజైన్స్ వేసేటప్పుడు ముఖ్యంగా మనము టేబుల్ పైన వేసుకోవాలి, ఎందుకంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనము మంచం వర్క్ ఆరి వర్క్ స్టాండ్ పైన కూడా మనము డ్రా చేసుకోలేము. నార్మల్ ఫ్యాబ్రిక్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి టైప్ వచ్చేసి మనం డ్రా చేసుకున్నా కానీ అది కనిపించదు, ఎందుకంటే ఇది పతలాగా ఉంటుంది కాబట్టి. సో చూడండి ఇప్పుడు మనము ఇక్కడ గ్లూ డ్రాప్స్ని వేసుకుందాము. సో ఒక్కొక్క కుందాను ఇక్కడ స్టోన్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటూ రావాలి. 1 లేయర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లేయర్లో మనము ఇలాగ గ్లూ డ్రాప్స్ని ఇలాగ మిడిల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్కి అండ్ సెకండ్ లేయర్కి మనము ఆపోజిట్గా వేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఈ టైప్ గ్లూస్ని మీరు యూజ్ చేసుకునేటప్పుడు దీనికి కొంచెం తార్లాగా వస్తుంది, అంటే అది మనకు ఇది వేసుకునేటప్పుడు అయితే కనిపించదు. సో టోటల్ రెడీ అయిన తర్వాత కనిపిస్తుంది. సో అది కూడా ఫినిషింగ్ బాగుండదు. సో అందువల్ల మీరు వచ్చేసి డ్రెస్సెస్లో ఇలాగా ఈ టైప్ మోడల్స్ని ఒకవేళ చేస్తున్నట్లయితే మీరు ఫెవి గ్లూని యూజ్ చేసుకోండి. సో ఈ గ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మీరు ఇక్కడ కొంచెం డ్రాప్స్ని ఇక్కడ వేస్తూ మళ్ళీ దీన్ని క్లీన్ చేస్తూ మళ్ళీ వేయాలి. అదేవిధంగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో ఈ డ్రెస్ని మన డ్రెస్ మెజర్మెంట్స్ ఉంటుంది కదా, సో మన డ్రెస్ మెజర్మెంట్ వైజ్ని దీన్ని మనము వేసుకుంటూ రావాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది కదా, సో అలా డ్రెస్ మెజర్మెంట్ వేసుకుంటే మనకు ఈజీగా అవుతుంది. ఇది వచ్చేసి నేను డ్రెస్ లెంత్ 49 ఇంచెస్ వరకు పెడుతున్నాను. సో మనకు ఇలాంటి టైప్ డ్రెస్సెస్ లాంగ్ కుర్తీ అనేవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ దీన్ని మనము తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా కనపడుతుంది. దీని లైన్స్ కూడా ఏమంతగా కనిపించవు. సో గైస్ చూడండి ఈ డ్రెస్ని నేను మొత్తము ఇలాగే మనము డ్రెస్ మొత్తం కూడా స్టోన్స్తో యాడ్ చేసుకోవాలి. సో నేను మీకు డ్రెస్ మొత్తం రెడీ అయ్యి చూపిస్తాను. సో గైస్ చూడండి ఇక్కడ మన డ్రెస్ మొత్తం రెడీ అయ్యింది, ఎంత బాగుంది కదా. సో ఈ కలర్ వచ్చేసి నార్మల్గా పింక్ కలరే, కానీ లైటింగ్ వల్ల ఇది ఈ విధంగా కనిపించింది. సో ఇది చూడండి నేను ఇక్కడ హ్యాండ్స్కి కూడా మొత్తం లైనింగ్ వేసుకున్నాను. సో ఇలా లైనింగ్ వేసుకుంటే మన హ్యాండ్స్ డిజైన్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి చూడండి నేను డ్రెస్ మొత్తం కూడా వేసుకున్నాను. ఇది మన డ్రెస్ లాంగ్ లెంత్ అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి యూజ్ చేయలేదు. ఇది మన చున్నీ.
సో ఇది నేను పండగకని రెడీ చేసుకున్నాను. సో గైస్ చూడండి, నేను ఇది డ్రెస్ వేసుకున్న తర్వాత చాలా మంది కూడా దీన్ని రెడీమేడ్ అని అనుకున్నారు, కానీ మొత్తానికైతే ఇది మనమే రీక్రియేట్ చేసాము. సో గైస్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా సో ఇలాంటి రీక్రియేషన్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి.